దేవుని నామానికి వందనాలు. దైవజనులకి దైవజనులకి వందనాలు. సంఘమంతటికి వందనాలు. మొన్న సండే రోజు ప్రేయర్ అయిపోగానే ఇంటికి వెళ్తున్నాం మేము. సో ఇక్కడ నుంచి ఆ బ్రాహ్మణ పెళ్ళి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళినాము. అయితే గేట్ పడే టైంలో వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి ఎక్కడక్కడ. సో మా ఇంకా ఒకరిని పోనిచ్చిరు, మమ్మల్ని కూడా పోనిచ్చింది అనమాట ఆ గేట్ వేసే అతను. సరే ఇంకా టైం ఉంది కదా అనేసి సో వెళ్తున్నాం మేము. బండి తీసిండు, అక్కడ గుంట ఉంది కింద, చూసుకోకుండా సడన్ గా తీసిండు. ముందు పైలు మొత్తం ఆ గుంటలో పడిపోయినాయి. ఇంకా అది ఎట్లుందంటే మొత్తం ట్రైన్ మీదనే ఉంది. రెండు పైలు వెనకాలనే, రెండు పైలేమో మొత్తం ఆ గొయ్యిలో దిగబడిపోయినాయి. అది మామూలుదేమోలే వస్తుందిలే అనుకొని ట్రై చేస్తా ఉండు, ఎత్తేస్తా ఉంది. వెనకాల చాలా మందిని తీసుకొచ్చినాం ఆ రోజు. వెనకాల చాలా మంది ఉన్నారు. ముందు నేను, చిన్నబాబు, ఇంకా మా హస్బెండ్, ముగ్గురం ఉన్నాం. ఎత్తేస్తా ఉంది. నాకేమో చాలా కడుపులో నొప్పి వస్తుంది. ఎత్తేస్తుండు, అస్సలు కదలట్లేదు బండి. ఇంకా నేను ఒక్క క్షణంలో అసలు చాలా ప్రే చేసుకుంటున్నా మనసులో, కానీ నేను షాక్ లాగా వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆల్రెడీ ట్రైన్ వచ్చేస్తుంది అక్కడ నుండి, అందుకే వాళ్ళు గేట్ వేస్తున్నారు అనమాట. చాలా భయం వేస్తుంది. కానీ ప్రభా మనం తప్పించుట అవసరం ఉంది కదా అని ప్రే చేసుకుంటున్నా మనసులో. ఇక ఎవరితో మాట్లాడట్లేదు నేను. వీళ్ళైతే ఇక వెనకాల కూర్చొని అందరూ ఏమనుకుంటున్నారు, నేను ఎవ్వరు మాటలు వినట్లేదు. నన్ను పిలిచినా అసలు వలకట్లేదు. ఇంకా నాకు భయం వేస్తుంది, బాగా భయం వేస్తుంది. ప్లస్ ధైర్యం కూడా ఉంది, దేవుడు ఉన్నాడు కదా. నా ఇద్దరు సేవకులు బండిలో, నేను వాళ్ళ తల్లిని. సో నాకు ఏం కాదు, నాతో వచ్చిన వాళ్ళకు కూడా ఏం కాదని ధైర్యంతో ఉండి ప్రే చేసుకుంటున్నా. ప్రభా తప్పించు, త్వరగా ఈ బండి వెళ్ళాలి, లేకపోతే ట్రైన్ వచ్చేసేది. ఒకవేళ ఒక్కొక్కసారి మంది ఎవరు ఉండరు దారిలో, ఒక్కరున్నా లేకపోతే ఎవరు లేకపోయినా పరిస్థితి ఘోరంగా ఉండేది. నేను ప్రే చేసుకుంటున్నా. ఇంకా చాలా మంది ఒకరు వచ్చారు, ఇంకా తర్వాత చాలా మంది అన్నవాళ్ళు వచ్చి ఇంకా బండి తోస్తుంటే కూడా అసలు బండి కదలట్లేదు. ఇంకా వీళ్ళందరినీ దిగమని అంటే వాళ్ళందరూ దిగారు. అప్పుడు అన్న వాళ్ళందరూ వచ్చి గట్టిగా దోస్తే అప్పుడు కదిలింది. ఇంకా తొందరగా గేటు పడిపోయింది అనమాట. సో దేవుడు మరణం నుంచి మమ్మల్ని తప్పించాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకా మనము వెలుపలికి వచ్చినప్పుడు కానీ, సో బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము అగ్ని కంచె మనతో ఉన్న వాళ్ళకి వేయాలి, అగ్ని కంచె. సో మన చుట్టూ మనం అగ్ని కంచె వేసుకోవాలి. అదేంటంటే ప్రార్థనే. సో నేను భర్త ప్రతిరోజు 5కి వెళ్తాడు, రోజు ప్రేయర్ చేస్తా. ఆ బిడ్డ చుట్టూ అగ్ని కంచె ఉండాలి ప్రభా బండి చుట్టూ అని. సో నా ఇద్దరు పిల్లల చుట్టూ అగ్ని కంచె వేస్తా ప్రార్థన ద్వారా. అందుకే సో ఎవరికి ఏమి కాకుండా, మాతో వచ్చిన వాళ్ళకు కూడా ఏమి కాకుండా దేవుడు అద్భుతం చేశాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిందాక. ఆమేన్.